వైఆర్టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా యావత్తు తెలంగాణ సమాజానికి అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరందరూ చేయాల్సింది ఒకటే పని. ఈరోజు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి అనేక రకాలుగా కూడా రిపోర్ట్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏ అంశాన్నైనా కూడా మీకు చాలా క్లారిటీగా కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఉంది, తెలంగాణ ఆత్మగౌరవం ఎలా దెబ్బతింటుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అంటే విపక్షం అనేది తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దానికి ఊపిరిపోయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన, తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా విపక్షాలకు బలం అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎక్కువగా కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఒక నాడినోడు ఉంటుంది. నడిచే ఎద్దునే ఎందుకురా ఊకే తరుముతున్నాం అని అంటారు. అలాగే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది, ప్రజల పక్షాన నిలుస్తుంది. కాబట్టి ఆ పార్టీని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే దానికి బలం పోసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే, సత్యమేవి జయతి అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి వాస్తవాలను మీ అందరికీ కూడా నేను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నా. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ఉంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక్కడ మీకు కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ అయినా, దాంతోపాటు ఇక్కడ లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు వీడియో ఓపెన్ చేయగానే మీరు చేయాల్సిన పని ఇక్కడ లైక్ చేయడం. ఎందుకంటే రిపోర్ట్లు అనేది బలంగా ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీరు లైక్ చేయండి. ఇక దానితో పాటు వాస్తవాల ప్రతిబింబానికి సంబంధించి మన అందరం కూడా నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన వార్తలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే వైఆర్టీవీకి ఊపిరి పోయండి. మీరు సాయం చేయాల్సిన ఫోన్ నెంబర్ 9908572666. దాంతోపాటు ఇక్కడ అకౌంట్ నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఉంది. దాంతోపాటు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఉంది. సో పూర్తి స్థాయిలో మీరు ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలకు ఆర్థిక సపోర్ట్ అనేది ఎక్కడా ఉండదు. ఎక్విప్మెంట్ విషయంలో కానీ రకరకాలుగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీ సహాయం అనేది మాకు ఐసీయూలో ఉన్న పేషెంట్తో సమానం. కాబట్టి మీ సహాయాన్ని అందిస్తారని నేను పూర్తి స్థాయిలో కూడా ఆశిస్తున్నాను. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, సో ఖచ్చితంగా కూడా మీరు సహాయం చేయండి. సహాయం చేస్తేనే పూర్తి స్థాయిలో భవిష్యత్తుకు మనం అనేక రకాలుగా కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతాం. రైట్, ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కదా, కేటీఆర్ అరెస్ట్. కేటీఆర్ అరెస్ట్ అన్నా, కేటీఆర్ అరెస్ట్ అన్నా, అన్నా ఇయ్యాల అరెస్ట్ అన్నా, అన్నా ఇయ్యాల ఏం వారం, సోమవారం కేటీఆర్ అరెస్ట్ అన్నా, అన్నా రేపేం వారం, మంగళవారం కేటీఆర్ అరెస్ట్ అన్నా అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తూ ఉన్నది. ఎటువైపు అయినా చూడండి మీరు, ఏంది అంటే ఇవాళ రేపు, ఇవాళ ఫ్రైడే, లేకపోతే సాటర్డే, లేకపోతే సండే ఖచ్చితంగా కూడా అరెస్టు చేస్తామంటూ రకరకాలుగా మీ అందరికీ కనబడుతున్నా. అయితే నేను కొన్ని కీ పాయింట్స్ మిమ్మల్ని అడుగుతున్న తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీరే దీనికి సమాధానం చెప్పండి. ఏంటి అంటే కేటీఆర్ అరెస్ట్ అని మీరంటున్నారు, కేటీఆర్ అరెస్ట్ కుట్ర అని నేనంట. దీనికి ఎంతమంది ఏకీభవిస్తారు ఏకీభవించరు అనే విషయాన్ని పక్కన పెట్టినా కూడా దీంట్లో ఒక క్లారిటీ ఉంది. మీరందరూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ట్యాగ్లైన్ ఏందండి, మార్పు. మార్పు అంటే తెలంగాణ ప్రాంత ప్రజల ఏంది అంటే సబ్బండ వర్గాలకు సంబంధించి వాళ్ళ తలరాతను మార్చే మార్పు అని మీరందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఆ మార్పు కాదు. ఇక్కడ జరిగేది కేవలం నేతలలో మార్పు జరిగింది. వాళ్ళ ఆర్థిక మూలాలు పెరిగినాయి, వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, వాళ్ళకు పదవులు వచ్చినాయి. అదేవిధంగా వాళ్ళ జీవితం అనేది చాలా మీరు ఊహించని స్థాయిలో రాజభోగాలతో ఉన్నది. ఇది వాస్తవమైన విషయం. సో ఇక్కడ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ అరెస్ట్. ఇది మీరు తెలంగాణ పొద్దంతా ఇదే 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 అరెస్టు అరెస్టు అరెస్టు, ఇదే మీరు వార్తలు వింటున్నది. అసలు కేటీఆర్ ఏం తప్పు చేసిండు? తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల పోరాటం చేయడమే కేటీఆర్ చేసిన తప్ప, ఎక్కడ కష్టం ఉన్నా నేనున్నానని భరోసానివ్వడమే కేటీఆర్ చేసిన తప్ప, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ ప్రశ్నించడమే కేటీఆర్ చేసిన తప్ప, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన గొంతెత్తి నినాదించడమే కేటీఆర్ చేసిన తప్ప, కేటీఆర్ ఎక్కడ దొరుకుతాడా అని కాంగ్రెస్ పార్టీ డేగ కళ్ళతో ఎదురు చూడడం దేనికి సంకేతం? పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన బాంబులు, దీపావళి బాంబులు దేనికి సంకేతం? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎలాగైనా అరెస్టు చేయాలనే కుట్ర దేనికి సంకేతం? కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ మీద పగబట్టిందా అంటే ఖచ్చితంగా వ్యక్తిగత రాజకీయ పగ పట్టింది.
దీంట్లో కొన్ని నిజాలు వాస్తవాలు మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ అధికార పార్టీ కానీ అబద్ధాన్ని నిజం చేస్తానే, నిజాన్ని అబద్ధం చేస్తున్నాయి. సో ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. మొట్టమొదటిగా కేటీఆర్ను ఇరికించాలని చాలా ప్రయత్నాలు చేసిళ్ళు. కేటీఆర్ని ఇరికించాలని 1-2 ప్రయత్నాలు కాదండోయ్. కేటీఆర్ను ఎన్ని రకాలుగా ఇరికించాలనే ప్రయత్నం చేసిల్లో నేను చెప్తాను. నెంబర్ 1 మీ అందరికీ తెలుసు, మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ను టార్గెట్గా మొట్టమొదటిసారిగా ఏంది అన్నది అంటే ఫోన్ ట్యాంపరింగ్ అనే వ్యవహారం ఉన్నది. దీంట్లో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. దీంట్లో ఏం చేసింది, కేసీఆర్ పేరు తీసింది, హరీష్ రావు పేరు తీసింది, కేటీఆర్ పేరు తీసింది. దాని తర్వాత ఈ జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించిన ఎపిసోడ్ చూసింది. దాని తర్వాత డ్రగ్స్ అంటూ ఎపిసోడ్ చూసింది. దాని తర్వాత ఓ మంత్రి, మహిళా మంత్రికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చూసిర్రు. దాంతోపాటు లగచర్ల అనే ఘటన చూసిర్రు. దాంతోపాటు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి చూస్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా సందర్భాలు ఏవైతేనేం కేటీఆర్ను ఎలాగైనా అరెస్టు చేయాలి. మా నినాదం, మా ఎజెండా, కాంగ్రెస్ పార్టీ నినాదం, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి అంటే కేటీఆర్ను అరెస్టు చేయాలి. కేటీఆర్ను అరెస్టు చేయకపోతే నిద్ర పడతలేదు, తిన్న తిండి ఒంటికి పడతలేదు, కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేతలలో ఉన్న తహతహలాడిపోతున్నారు. మీ అందరికీ తెలవాల్సిన విషయం కాబట్టి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించండి. కేటీఆర్ను ఇరికించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక రకాల కుట్రలు. ఒకటి ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం, దాని తర్వాత జన్వాడ ఫామ్ హౌస్, దాని తర్వాత డ్రగ్స్ అన్నారు, దాని తర్వాత మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత లగచెర్ల, ఇప్పుడు ఫార్ములా ఈ రేస్. అంటే 6 సందర్భాలలో కేటీఆర్ను ఎక్కడ దొరుకుతాడా అరెస్టు చేద్దామా అనే కోణంలో ఉన్నారు అనేది వాస్తవం. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. అంటే వ్యక్తిగత రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ను అరెస్టు చేయడం కోసం రకరకాలుగా తహతహలాడిపోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఎస్, నిజంగా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఉత్సాహం రేవంత్ రెడ్డికి ఉన్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈడీ కేసు నమోదైందని మీరు అంటారు, నమోదు చేయించిర్రని తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటారు. ఈ ఈడీ కేసు ఎట్లా నమోదైందో మీ అందరికీ తెలుసా? మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుండి జైపూర్ అనే గుజరాత్కు సంబంధించి రాజస్థాన్ అలా పర్యటన చేసిండు. వాళ్ళ యొక్క బంధువులకు సంబంధించి పెళ్లి ఉంటే అడిగి పోయిండు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆదానీని కలిసిరనే ఒక ఆరోపణలు వినబడ్డాయి. ఇక అక్కడ నుండి నేరుగా ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కిండు. ఢిల్లీలో పాపం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఉంటాడు, ఆయన పేరు కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. ఆయన తెలంగాణలో దొరుకుతలేడు అన్నట్టుగా ఢిల్లీకి వెళ్ళి షాలో కప్పిండు. సో ఇక్కడ అసలు కుట్ర మొదలైంది. ఈ కిషన్ రెడ్డికి సంబంధించి, దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించి. సో ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా బీజేపీతోని ములాఖత్ అయిపోయారు. వీళ్ళు బీజేపీ అన్నట్టు, ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖత్ అయింది అనేది ఒక అంశం. సో చాలామంది ప్రజలకు ఏం చెప్పిళ్ళు, మేము ఇక్కడ నుండి నిధులు తీసుకురావడానికి వచ్చాం, దాంతోపాటుగా అభివృద్ధి పేరుతో కేంద్ర మంత్రులను కలుస్తున్నా అని చెప్పిండు. కానీ విషయం ఏంటంటే అక్కడ కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కలిసి ఇక్కడ ఈడీ కేసు అనేది నమోదు చేపించారు. అంటే క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. అంటే నాకు పూర్తి ఆధారాలు ఇంకా రాలే, దాంతోపాటు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కూడా క్లారిటీగా లేదు. ఎందుకు అంటే నాకు అందిన సమాచారం వరకు, ఇప్పటి వరకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ఏంటంటే ఎమ్మెల్సీ కవిత, అందరికీ ఐడియా ఉండాలి, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే ఒక ఎపిసోడ్లో అరెస్టు చేసిళ్ళు. అది ఈడీ కేసు నమోదైంది. మొదటగా సాక్షి అన్నారు, తర్వాత పూర్తి స్థాయిలో దాంట్లో నిందితురాలు అన్నారు, దాంతో కేసు ఎఫ్ఐఆర్ అయింది. కాగానే అరెస్టు చేసిళ్ళు. దాదాపుగా 6 నుంచి 7-8 నెలల వరకు కూడా జైల్లో ఉంచిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యానికి కూడా గురయ్యారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఎమ్మెల్సీ కవిత. సో ఈడీ కేసు నమోదైతే అరెస్టే. సో దీంట్లో భాగంగా ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలలో ఉంటుంది, ఈడీ సిబిఐకి సంబంధించి. ఇక ఏసీబీ ఇతరత్ర అంటే మన రాష్ట్రానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు ఎట్లుంటాయో కూడా మనకు తెలుసు. సో దాంట్లో భాగంగా మరి ఈడీ నమోదైన తర్వాత కేటీఆర్ను కూడా అరెస్టు చేసి, మినిమం కేటీఆర్ను అరెస్టు చేస్తే, ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం 40 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అని న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఏంది అంటే భారతీయ జనతా పార్టీ
మొట్టమొదటిసారిగా ఏక్నాథ్ షిండే లెక్క మారతావా లేదా? ఎమ్మెల్సీ కవితను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను, కల్వకుంట్ల కవితను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టిళ్ళు. అప్పట్లో భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండే లెక్కను మీరు మారతారా లేదా అంటూ ఒక ఎపిసోడ్ను తీసుకొచ్చి పాపం చెయ్యని నేరానికి జైలు పాలైపోయి కొన్ని నెలల పాటు పూర్తి స్థాయిలో జైల్లో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంది అంటే ఫార్ములా ఈ రేసింగ్ అంటూ అదే ఎపిసోడ్ను మళ్ళొక్కసారి కేటీఆర్కు అంటగట్టే ప్రయత్నం చేసిర్రు. దాంట్లో భాగంగా అందులో ఏమీ లేదు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే నిధుల ట్రాన్స్ఫర్ అయింది, ఆడ మనీ లాండరింగ్ జరగలేదు, ఫెమా అనేది జరగలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మనీ లాండరింగ్కు సంబంధించి అవకతవకలు ఏమీ జరగలేదు, దాంతోపాటు ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో ఫెమాకు సంబంధించి దాంట్లో కూడా ఏమీ జరగలేదు అనేది న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయినప్పటికీ కూడా కేటీఆర్ను అరెస్టు చేయాలి, కేటీఆర్ను ఎలాగైనా అరెస్టు చేయాలనేది టార్గెట్. ఎవరు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. కేటీఆర్ను అరెస్టు చేస్తే జరగబోయే పరిస్థితి ఏంటో నేను చెప్తా ఉన్నా. ఈరోజు కేటీఆర్ను కావాలని అరెస్టు చేసిల్లు అన్నదానికి ఇక్కడ కొన్ని సాక్ష్యాలు కూడా మీకు కనబడుతున్నాయి. నేను చెప్తా ఉన్నా, మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్లో కేటీఆర్ను అరెస్టు చేయడానికి ప్రయత్నం జరిగింది. జన్వాడ కేసుకు సంబంధించి వాళ్ళు ఇళ్లలోకి వస్తే అక్కడ అరెస్టు చేయడానికి చూసిళ్ళు. ఆ తర్వాత డ్రగ్ అని మళ్ళొక్కసారి పంచాయతీ పెట్టిలు. మహిళా మంత్రి వ్యాఖ్యలలో ఏదైనా పొరపాటుగా మాట్లాడితే అక్కడ స్పందించాల్సి అరెస్టు చేద్దామని చూసిళ్ళు. ఆ తర్వాత లగచెర్ల అనే ఘటనలో చూసిళ్ళు. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ కేసులో చూసిళ్ళు. దీన్ని న్యాయ నిపుణులకు కూడా నేను చెప్తున్నా, గతంలో కేటీఆర్ మీద వచ్చిన ఆరోపణలు కూడా ఈరోజు ఈడీకి కానీ న్యాయస్థానాల ముందు వీటన్నింటినీ కూడా ఉంచడం వల్ల ఈ కేసుకు సంబంధించి వీగిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నేను న్యాయ నిపుణులకు కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్కు సంబంధించి గతంలో ఇన్ని రకాల ఆరోపణలు చేసిర్రు, ఇన్ని రకాలుగా కూడా కేటీఆర్ని ఇరికించే ప్రయత్నం చేసిర్రు. ఇది రాజకీయ వేధింపులు అని చెప్పడానికి, రాజకీయ కక్ష అని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే నిజంగా ఇక్కడ మనీ లాండరింగ్ జరిగితే మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెమా కానీ మనీ లాండరింగ్ అంటూ ఈడీ ఎంట్రీ చేయడానికి కారణం కూడా కేంద్రం తోడ్పాటు లేనిదే సిబిఐ కానీ ఈడీ కానీ ఎంటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక ఆఫీసర్ దానకిషోర్ అనేట ఆయన కంప్లైంట్ చేయడం ద్వారా కేటీఆర్ మీద, అరవింద్ కుమార్ మీద, బిఎల్ఎన్ రెడ్డి మీద, ముగ్గురి మీద A1గా కేటీఆర్ నుంచిళ్ళు, A2గా ఎవరిని అరవింద్ కుమార్ నుంచిండు, ఇటు ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి A3గా ఉంచిళ్ళు. అయితే దీంట్లో ఒకసారి మీరు ఆలోచించాలి, అధికారులను పూర్తి స్థాయిలో విచారించాలన్నా రాష్ట్రానికి సంబంధించిన CS పర్మిషన్ తీసుకొని పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనుకున్న వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సో పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ను అరెస్టు చేయడానికి గల కారణాలు అయితే ఏమీ లేవండి, కేవలం రాజకీయ వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరిగింది. కేటీఆర్ కూడా నిన్న మొన్న ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ఓనర్ ఎవరైతే అంటే సీఈఓకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటోలను కూడా లీక్ చేసిండు. ఆయన రేవంత్ రెడ్డిని కలిసిన విషయాన్ని కూడా చూపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఫార్ములా ఈ కేసు అనేది ఇంటర్నేషనల్కు సంబంధించిన కోర్టులో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయడం వల్ల మేము భారీగా నష్టపోయామంటూ వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు అది పెండింగ్లో ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక రిప్లై కూడా ఇవ్వలే. ఆ లెటర్ ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది. అది కూడా పంచాయతీ ముదురుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ పూర్తి స్థాయిలో నిజంగా ఏంది దీని ఆరోపణ ఎన్ని కోట్లు అనుకుంటారు మీరు? 100 కోట్లు అనుకుంటారా, 1000 కోట్లు అనుకుంటారా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, జస్ట్ 54.88 కోట్ల పంచాయతీ ఇది. ఈ 54.88 కోట్ల పంచాయతీకి సంబంధించి ఇది చట్టబద్ధంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది అంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు. దాంతోపాటు ఇంకొక పరిస్థితి అంటే ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా అనేక మీడియా సంస్థలకు దాదాపుగా 50 మిలియన్లకు సంబంధించిన వీక్షకులు ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లో 50 మిలియన్లో సరిగ్గా క్లారిటీగా లేదు కానీ మొత్తానికైతే అనేక మంది వీక్షకులు వచ్చిళ్ళు. దాని ద్వారా అనేక మంది లబ్ధి చేకూరు. దాంతోపాటు టెస్లా అనే కంపెనీ పెట్టుబడులు తెలంగాణలో పెట్టింది. పెట్టుబడులను ఆకర్షించడానికి ఫార్ములా ఈ కేసు అనేది తోడ్పాటు అయింది. దీనితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా డీజిల్ పెట్రోల్కు సంబంధించిన వెహికల్ కాదు, ఎలక్ట్రిక్ వెహికల్ అని కూడా వినియోగించాలి, పర్యావరణాన్ని రక్షించాలి అనే కోణంలో కూడా ఫార్ములా ఈ రేస్ అనేది పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో వీటన్నింటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కేటీఆర్ని ఎట్లా ఇబ్బంది పెడదాం, కేటీఆర్ని ఏం చేద్దాం, కేటీఆర్ని ఎట్లా అరెస్టు చేయాలి. అయితే నాకు ఇంకొక సమాచారం కూడా అందింది. ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ గుయగుయల్లో భాగంగా మనకు అందిన సమాచారం ఏంటంటే
ఇప్పుడు కేటీఆర్ను అరెస్టు చేస్తే వాళ్ళకు జరగబోయే సంతోషం ఏందట అంటే, ఒక్కసారి మీ అందరికీ కూడా నేను చెప్తున్నా, కేటీఆర్ను అరెస్టు చేయడం వల్ల ట్విట్టర్ అంటే ఎక్స్ ఖాతాలకు సంబంధించి చాలా వరకు మూతపడతాయి. దాంతోపాటు అనేక యూట్యూబ్ ఛానళ్ళకు కూడా మూతపడతాయి, అనేక సోషల్ మాధ్యమాలు కూడా మూతపడతాయి. దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తి స్థాయిలో ప్రశ్నించే వ్యక్తులు కూడా వెనకడుగు వేస్తారు అంటూ కూడా ఏంది వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తహతహలాడిపోతున్నారట. అయితే ఇంకొక విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రాజుపోతే రాజరికం ఆగది, అది పరిపాలన కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎన్టీఆర్ వచ్చిండు, ఆ తర్వాత చంద్రబాబు వచ్చిండు, ఆ తర్వాత ఎవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిండు, ఆ తర్వాత రోషయ్య వచ్చిండు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి వస్తారు, రేపు పొద్దుగాల రంజితో ఇంకోలో వస్తారు. అంటే ఇక్కడ రాజు పోతే రాజరికం ఆగిపోతే, లేకపోతే ఒక వ్యక్తి లేకపోతే ప్రశ్నించడం ఆగిపోతుంది అంటే అది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నా. అంటే ఇక్కడ కేటీఆర్ను టార్గెట్ చేయడానికి 10 నెలల కాలంలో 365 రోజులలో భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఎలాగైనా కూడా కేటీఆర్ను అరెస్టు చేయాలనే కోణంలో వీళ్ళు ఉన్నారు. అంటే కక్షపూరితంగా రాజకీయ వేధింపులే అయింది. అయితే ఇదే విషయానికి సంబంధించి నిన్న హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి దెబ్బ మామూలుగా దాకలే. నేనేం చెప్తున్నానంటే 2024లో ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ను అరెస్టు చేయాలి, 2025 కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా కూడా జైల్లో ఉంచాలనేది వాళ్ళ ప్లాన్ అండి. కవితకి ఏ విధంగా ఇబ్బందులు పెట్టిలో ఎమ్మెల్సీ కవితను, కేటీఆర్ను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలనేది వీళ్ళ టాస్క్. ఒకసారి మనం చూద్దాం. ఏసీబీకి సంబంధించిన ఎఫ్ఐఆర్, ఇటు ఈడీ వచ్చేస్తున్న ఈడీ అంటూ ఎంట్రీ ఇచ్చింది. రేవంత్ బీజేపీ కుమ్మక్కని ఎలా క్లారిటీ వస్తుంది అంటే, ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో దర్యాప్తు సంస్థ, ఈ దర్యాప్తు సంస్థలు అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని నేను చెప్పలేదు. గతంలో నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ వేదికగా చెప్పిండు, బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ చెప్పింది, దాంతోపాటు ఎవరు అఖిలేష్ యాదవ్ చెప్పిండు, దాంతోపాటు ఏంది పినరన్ విజయ్కి కేరళకు సంబంధించిన ముఖ్యమంత్రి చెప్పిండు, ఇంకా చాలామంది ఢిల్లీకి సంబంధించి ప్రధానంగా కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా చెప్పిళ్ళు, దాంతోపాటు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రం ఆధీనంలో ఉన్నాయని చెప్పడంలో ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, రేవంత్ రెడ్డి బీజేపీ ఏ విధంగా కుమ్మక్కైందనేది నేను చెప్పిన. రాజస్థాన్కు వెళ్ళినప్పుడు జైపూర్లో ఆదానిని కలిసిల్లనేది మొదటి పాయింట్. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో షాల్వా గప్పింది దేనికోసం అంటే, ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసమో పెట్టుబడుల కోసమో ఇతరత్ర కాదు. నిజంగానే కూడా కిషన్ రెడ్డిని కలిసినప్పుడు కిషన్ రెడ్డిని ఏ పర్పస్లో కలిసిండు రేవంత్ రెడ్డి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఎందుకు అంటే ఇదే రేవంత్ రెడ్డి ఇక్కడ హైడ్రా కూల్చివేతలప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మరి కిషన్ రెడ్డికి సంబంధించి ఎందుకు గలవలే, నేను కూల్చివేస్తున్నా అని, లేకపోతే మూసీకి సంబంధించి ఎందుకు గలవలే అంటే కేవలం అరెస్టు విషయంలో ఇంత తహతహలాడే. ఎందుకంటే తెలంగాణ పరిపాలన రాజ్యం మన చేతిలో ఉండాలనేది వాళ్ళ పాలన. మీ చేతిలో నేను చెప్తున్నా కదా, స్నానం చేసేటప్పుడు ఊసిపోయే బొచ్చు కూడా ఉండనియ్య మీ చేతిలో. రాష్ట్ర ముఖ్యమంత్రిగా యార రంజిత్ రెడ్డి అనబడే నేనైనా అయితే కానీ మిమ్మల్ని అయితే ఉంచే పరిస్థితి అయితే లేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొక్కుతే పాతాళంలోకి మళ్ళీ జీవితంలో ఈ తెలంగాణలో కనబడదు. ఈడ తెలంగాణలో జాతీయ పార్టీలు అవసరం లేదు, మాకు కావాల్సింది ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీలలో ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇక ఇంకో ప్రాంతీయ పార్టీ ఉన్నది, అది రేవంత్ రెడ్డి గారు సంకనాకుతుంది, అది సెకండరీ, మనకు సంబంధం లేని విషయం. ఇక ఖచ్చితంగా కూడా మరో ప్రాంతీయ పార్టీ కూడా త్వరలో పురుడు పోసుకుంటుంది. పురుడు పోసుకొని ఇంకా 2 ప్రాంతీయ పార్టీలు అయితే రాబోతున్నాయనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఖచ్చితంగా కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవానే ఉండాలి. ఈ బిడ్డలే ఇక్కడికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళి జీ హుజూర్ అనే బిడ్డలు మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేసే ప్రాంతీయ పార్టీ కావాలి. అందులో నేను బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. ఎందుకంటే ద్రవిడ పార్టీలను చూసైనా, కనీసం ద్రవిడ ప్రజలను చూసైనా మనం కొంచెం ఆలోచించుకోవాలి. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మన ప్రాంతం కోసం, మన వాళ్ళ కోసం మనం పోరాటం చేయాలి. 2 జాతీయ పార్టీలు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి సోనియా అపాయింట్మెంట్ ఇయ్యేది, రాహుల్ ఇయ్యడు, ప్రియాంక గాంధీ ఇయ్యరు. ఏంది అంటే బిక్కుబిక్కుమంటూ తిరిగి వస్తాడు. మీ అందరికీ తెలిసిందే. ఇక బీజేపీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఏం ప్రవేశపెట్టి ఏం అభివృద్ధి చేసిలా అంటే కోడిగుడ్డు తప్ప ఏం లేని పరిస్థితి. మరి ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి రంజిత్ వైఆర్టీవీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే, ప్రాంతీయ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరం, ఉద్యమ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం అవసరం. విపక్షంగా ఉండే పార్టీకి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తా, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు.
బీజేపీ అనేది తెలంగాణలో ఉన్నది అని అయితే నేను అనుకోను. కేవలం వాళ్ళ పదవుల కోసం హడావిడి చేసిళ్ళు, ఆగమాగం చేసిళ్ళు, రోత చేసిళ్ళు, రచ్చ చేసిళ్ళు, అన్నీ చేసిళ్ళు. పదవులు రాగానే గప్చుప్ అయిపోయారు. అది ఎవరైనా కావచ్చు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా కదా, గప్చుప్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే పదవులు వస్తే మేము ఏమైనా చేస్తాం, పదవులు వస్తే సైలెంట్గా ఉంటాం అనేది ప్రధానంగా కూడా బీజేపీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పకనే చెప్పింది. సైలెన్స్ ఈజ్ ఏ వైలెన్స్ అంటారు, కానీ ఇక్కడ సైలెన్స్ ఈజ్ ఏ ఏంది అంటే పదవి రాగానే మేము సైలెన్స్ అవుతాం అనేది భారతీయ జనతా పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. 10 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పొడిచింది ఏమీ లేదు, మీకు గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఈడీ తయారైంది. అంటే ఇది 2 జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీని ఇబ్బంది పెట్టి ఒక నేతను, ప్రశ్నించే నేతను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ 30 దాకా అరెస్టు చేయొద్దు. ఈ రేసింగ్పై హైకోర్టు ఆదేశం, కేటీఆర్కు ఊరట. ఎఫ్ఐఆర్లో ప్రాథమిక అంశాలు లోపించాయి, ప్రభుత్వ ఒప్పందాలను లోతుగా పరిశీలించాలి. ధర్మాసనం వ్యాఖ్యలు విచారణ 27 వరకు వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను ఏమంటున్నానంటే 30 కాదరా నాయనా, అసలు అరెస్టే చేయొద్దు అంట. ఎందుకు అంటే ఫార్ములా ఈ రేస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగిందనేది కేటీఆర్ చెప్తున్నాడు. సో దాని మీద లోతుగా విచారణ జరిపించి నిజంగా అలాంటి తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా లేదా అనేది క్లారిటీగా విచారణ చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఆధారపడి ఉంటుంది. ఏంది అంటే ఇక్కడ రేవంత్ సర్కార్కి కూడా షాక్ అయింది. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ప్రశ్నల వర్షం, కేటీఆర్ సంతకం తప్ప ఇంకేం ఆధారాలు ఉన్నాయనే ప్రశ్న. ఇప్పుడు ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఫైళ్ళు వస్తాయి, కారులో వెళ్తున్నప్పుడు, లేకపోతే అక్కడ క్యాబిన్లో కూర్చున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు గుట్టలుగా ఫైళ్ళు వస్తూనే ఉంటాయి, సంతకాలు పెడుతూనే ఉంటారు. దాంట్లో ఏముంటుంది, ఏ ఫైలు ఏదు అనేది కూడా కొన్ని సందర్భాలలో చూడొచ్చు. సార్ ఇది ఇంపార్టెంట్ అంటే వ్యక్తి మీద ఉన్న నమ్మకం కావచ్చు, ఆ వ్యవస్థలో ఉన్న నమ్మకం మీద ఫైళ్ళ మీద కూడా సంతకం పెడతారు. దాని తర్వాత కేటీఆర్ సంతకం తప్ప ఇంకేం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించింది. ఆధారాలు చూపించాలని అడిగిన కోర్టు, కేసు దర్యాప్తు తర్వాత ఆధారాలు ఇస్తామన్న ఏజీ, కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు. ఈ నెల 30 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం. ఈ నెల 27న క్యాష్ పిటిషన్, మరోసారి వాదనలు. కేటీఆర్ టార్గెట్ రాజకీయం నడిపిస్తున్న సర్కారుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ రేస్పై ఏసీపీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు సర్కార్పై ప్రశ్నల వర్షం కురిపించింది. కేసుకు సంబంధించిన ఆధారాలు లేకుండా ఎలా ముందుకెళ్తారని ప్రశ్నించింది. హైకోర్టు ఆధారాలు చూపించాలని అడిగితే తీసుకురాలేదని అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. అటు ఇది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే రాదని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని కేటీఆర్ తరపు న్యాయవాది వివరించారు. ఇక ఫార్ములా ఈ కేసులో కీలక మలుపు, కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ, కేటీఆర్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఈడీ కేసు నమోదు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కావాలంటూ ఏసీపీకి లేఖ రాసిన ఈడీ ఉదయం లేఖ, సాయంత్రానికి కేసు నమోదు. అయితే నేను ఇదే విషయానికి సంబంధించి అయితే ఈడీ తెలంగాణలో బహుశా అనుకుంటా బాగా క్లారిటీ ఉంది. జూలై ఆగస్టులో తెలంగాణలో ఈడీ ఇక్కడ తిరిగింది, దాంతోపాటు సిబిఐ కూడా తిరిగిందండి. అంటే గతంలో ఉన్న కేసులు కావచ్చు లేదా కొత్తగా ఉన్న కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తిరిగిన పరిస్థితి కనబడుతుంది. సో దాంట్లో భాగంగా అంటే ఈ కేసును ఎప్పటి నుంచో వాళ్ళ ఆధీనంలో ఉందా, లేకపోతే దీనికి పూర్వాపరాలు లేదా మెరుగులు దిద్దే ప్రయత్నంలో ఉన్నారా అనేది కూడా మనకు తెలియదు. ఒకసారి ఇది చూద్దాం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై ఈడీ కేసు ముసుగు మరోసారి తొలగిపోయింది. చీకటి బంధం గుట్టు మళ్లీ రట్టయింది. బయట చెప్పకపోయినా రేవంత్ బీజేపీ దోస్తాన పదే బయటపడుతున్నది. కేటీఆర్పై ఆఘమేఘాల మీద ఈడీ కేసు నమోదు కావడం వెనక కూడా ఏ ఫార్ములా పనిచేసిందో కూడా బహిరంగ రహస్యమే. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈసీఐఆర్ పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీపీకి, డీజీకి లేఖ. త్వరలో కేటీఆర్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్. సివిల్ సప్లై స్కామ్ జరిగిందని ఈడీ, సిబిఐ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే 6 నెలలుగా విచారణ చేయలేదు. మంత్రి పొంగులేటి ఇంటిపై దాడులు జరిపి 80 రోజులు దాటిన నేటికి కూడా ఈడీ స్పందించలేదు. ఏం దొరికిందో చెప్పలేదు. సీఎం భావమర్ది కంపెనీ ద్వారా అమృత్ స్కామ్ జరిగిందని ఢిల్లీకి వెళ్ళి మరీ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన అటు ఇటువైపు చూడనేలేదు. అనుచిత లబ్ధిపై ఫిర్యాదులు ఎన్నొచ్చినా కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగనేలేదు. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి, ఇది నిజమండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 365 రోజులలో చేసిన స్కామ్ల వివరాలను ఒకసారి మీ ముందు నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇక్కడ
బీజేపీ కాంగ్రెస్ వేరనుకుంటే మీరు పప్పులో కాదు సెప్టిక్ ట్యాంక్లో దూనికినట్టే. నేను చెప్తున్నా కదా, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అండి. ఇది గుట్టు రట్టయిపోయింది, బహిరంగంగా రహస్యమే, దీంట్లో ఎలాంటి దాపరికాలు కూడా లేవు. ఇక్కడ సివిల్ సప్లైలో పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగింది అని, ఆల్రెడీ స్కామ్ జరిగిందని ఈడీకి సిబిఐకి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే 6 నెలలైనా కూడా ఇక్కడ కనీసం బట్టబయలు రాలే. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. సివిల్ సప్లైలో భారీ స్కామ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సిబిఐకి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే 6 నెలలుగా ఇక్కడ విచారణనే జరగలేదు. ఇదే విషయానికి సంబంధించి నర్సంపేటకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ స్కామ్ను బట్టబయలు చేసిండు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీనికి ఫిర్యాదులు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడతాయి. ఇక నెంబర్ 2, మంత్రి పొంగులేటి ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ వచ్చి ఇంటిపై దాడులు జరిపినప్పుడు 24 గంటలలో లేదా 48 గంటలలో ఖచ్చితంగా కూడా ఏం జరిగిందో కూడా చెప్పాలి. దర్యాప్తు దేనికోసం చేశారు, ఎలాంటి ఆధారాలు దొరికాయి, ఏం దొరికాయి అనేది చెప్పలేదు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చర్చించాల్సిన కేసు ఇది. మంత్రి పొంగులేటి ఇంటిపై దాడులు జరిపి 80 రోజులు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ వాస్తవాలను యావత్తు తెలంగాణ సమాజానికి చెప్పలేదంటే ఏంటో చెప్పాలి. ఇక నెంబర్ 3, ఎవరు సీఎం యొక్క భావమర్ది కంపెనీ అయిన అమృత్ లో స్కామ్ జరిగిందని ఢిల్లీకి వెళ్ళి మరీ ఫిర్యాదు చేసిన ఈడీ అటువైపు కూడా చూడలేని పరిస్థితి కనబడుతుంది. అంటే అనుచిత లబ్ధిపై ఫిర్యాదులు ఎన్ని వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈడీకి సిబిఐకి పూర్తి స్థాయిలో కూడా ఇన్ని దర్యాప్తులు అంటే 3 అంశాల మీద ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అటువైపు చూడలేదు అంటే తెలంగాణ సమాజం నివ్వరబోయే అంశం. అంటే ఇక్కడ దర్యాప్తు సంస్థలు అనేది కేవలం పార్టీని ఆదేశిస్తూనో నేతలు ఆదేశిస్తేనే మాత్రమే ఇక్కడ దర్యాప్తు చేస్తారా, లేకపోతే చెయ్యరా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మీకు చాలా క్లారిటీగా చూడొచ్చు 3 సందర్భాలలో కూడా సివిల్ సప్లై విషయంలో, మంత్రి పొంగులేటి విషయంలో, అమృత్ స్కీమ్ విషయంలో కూడా స్కామ్ జరిగింది అంటూ 3 రకాలుగా కూడా ఈడీ సిబిఐకి కనీసం ఇక్కడ ఫిర్యాదు చేసినా కూడా తెలంగాణలో దీని మీద చర్యలు లేవండి. కానీ ఈ రేస్లో అవినీతి జరగలేదని నిపుణులు చెప్తున్న మాట వాస్తవం. ఇందులో అవినీతి అనేదే లేదని సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకర్ గారే చెప్పారు. అయినా కూడా వ్యక్తిగత దుగ్ధ రాజకీయ కక్ష కేసు పెట్టి వేధించాలనుకున్న రేవంత్కు ఢిల్లీ నుంచి కూడా అనుమతి వచ్చినట్టే ఉన్నది. ఈ రేస్లో జరిగిన 14 నెలల తర్వాత ప్రభుత్వం దర్యాప్తునకు సిద్ధమైంది. ఫిర్యాదు అందిన గంటలలోనే ఏసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో ఏమున్నదో కూడా తెలవక ముందుకే కోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ సూపర్ ఫాస్ట్గా కేసు నమోదు చేసింది. ఈ కథాక్రమం చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీ రాజకీయ రచన అర్థమవుతూనే ఉంది. అంటే మీ అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీకు సింపుల్గా నేను ఒక విషయాన్ని చెప్తా. మొన్న నన్ను అరెస్టు చేసిరు దాదాపుగా 50 మంది 2 వెహికల్లో వచ్చి ఎస్ఓటి పోలీసులు వచ్చి మఫ్తీలో వచ్చి అరెస్ట్ చేసిరు. రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడుకుంటే ఏముంటుంది అంటే, మొట్టమొదటిసారిగా మనకు 41 సిఆర్పి అనే ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో మనం సంతకం చేసిన తర్వాత వాళ్ళు మరొకసారి పిలిచిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం పలానా అంటే ఆ 41 సిఆర్పి ఇస్తే మనం రిప్లై ఇస్తే దాని మీద అరెస్ట్ ఉండదు, లేదా దాని మీద అరెస్ట్ ఉంటే దాని తర్వాత పూర్తి స్థాయిలో తీసుకెళ్తారు. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మొన్న అరెస్టు చేసిలు దేని మీద? వాళ్ళ వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్నాయట. మరి ఇక్కడ నాకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇన్ని రకాలుగా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా కూడా ఫిర్యాదు నువ్వు కనీసం స్వీకరించి దర్యాప్తు చేయలే కదా, మరి దాని మీద ఏంటి పరిస్థితి అంటే, రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా అనే నానుడి వెనకటింటాం. తెలంగాణలో కూడా గంతే. సీఎం దలుచుకుంటే ఏదైతేంద్రా ఆడ ఆలు లేదు సూలు లేదు, ఏది జరిగినా కూడా పలానా వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే చేయండి. రాజ్యాంగంతోనేం పని, చట్టాలతోనేం పని? రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా అనేది వెనకన్నా నానుడి ఉంటుంది. ఇప్పుడు గంతేనండి, నువ్వు టార్గెట్, నేను అరెస్ట్ చేయదలుచుకున్నా, నేను ముఖ్యమంత్రిని, నాకేంటి సంబంధం, తర్వాత చూసుకుందాం, తర్వాత ఇంకో కేసులో బొక్కలేద్దాం, ఇదే పని. ఈరోజు పూర్తి స్థాయిలో న్యాయస్థానం దగ్గరికి వెళ్తే ఏమైంది, అర్ధరాత్రి మనకు 12ంటికి బెయిల్ వచ్చింది. అంటే న్యాయ వ్యవస్థ, న్యాయానికి సంబంధించిన అడ్వకేట్లు కూడా అంతే బలంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది కదా. అందుకే నేనేం చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ కేటీఆర్, హరీష్ రావో, కవితనో, రంజితో, ఇంకోలో మీరో వాళ్ళో కాదు, వాళ్ళు అరెస్టు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అది వ్యక్తిగతమా, రాజకీయ దురుద్దేశమా, రాజకీయ కక్షణ అనేది పక్కన పెడదాం. చేయాలనుకున్నారా భయ్, చేసేస్తారు అంతే. ఇది భారతీయ జనతా పార్టీ చేతిలో ఏమున్నాయి? ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ ఉన్నది, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
రెండు ఉన్నాయి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో నేను అందుకే చెప్తున్నా, అమృత్ స్కామ్ విషయంలో కానీ, పొంగులేటి ఇంటి మీద దాడుల విషయంలో కానీ, సివిల్ సప్లై విషయంలో కానీ ఈడీ దగ్గర పోయినాం, సిబిఐ దగ్గర పోయినాం, కానీ దర్యాప్తు రాలే. కానీ కేటీఆర్ ఈ ఫార్ములాలో ఏమీ లేదని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా అరెస్టు చేస్తాం. అంటే ఈ వే ఎట్లున్నదంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ రాజ్యాంగం లేదు, మేమేం దాల్చుకుంటే అది అయిపోతుంది అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. నేను అందుకే చెప్తున్నా, ఎందుకు అంటే ఇక్కడ జరిగేది ఇది. ఈడీ ఎందుకింత హడావిడి చేస్తుందని న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నా. అసలు ఈడీ దాకా అవసరమే లేదండి. నేను ఓపెన్ చెప్తున్నా, నేను రాజ్యాంగాన్ని చదివే వ్యక్తిని. నేను కింది నుండి మీ దాకా, మీది నుండి కింది, మధ్యలో నుండి అటు ఇటు మొత్తం రాజ్యాంగాన్ని చదువుతా. ఖాళీగా ఉన్నప్పుడల్లా దాన్ని ఏంది సొప్పనం ఇలాంటి నవ్వులుతాం. దాంట్లో ఏముంటుందండి? ఏదైనా ఒక కేసు నమోదైతే 41 CRP ఇస్తాడు, దానికి సంబంధించి రిప్లై చేయాలి. ఆ తర్వాత విచారణ ఉంటుంది. విచారణలో మనం వాళ్ళని సహకరించకపోయినా, లేకపోతే విచారణకు సంబంధించి వాళ్ళకు ఏదైనా మన ఇబ్బంది కలిగించినా, సాక్షులను ప్రభావితం చేసినా అప్పుడు అరెస్టు చేస్తారు. దాని తర్వాత రిమాండ్కి ఇస్తారు. దాంట్లో విచారణ జరుగుతుంది. కోర్టు దగ్గరికి వెళ్తే జడ్జికి సంబంధించి దానికి ఎంత 10 సంవత్సరాల లోపా 10 సంవత్సరాల లోపా అనేది శిక్ష ఉంటుంది. దాన్ని చేస్తారు. అంతే, అంతకు మించి ఏముంటుందండి? అంటే ఇక్కడ అరెస్టే ఎజెండాగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని చెప్పడానికి ఇదొక రాజకీయాలలో గింతే ఉంటాయండి. మీరు అనవసరంగా ఏదో అనుకోకండి. ఒక వ్యక్తి రాజకీయం చేస్తున్నాడు అన్నా, ఒక వ్యక్తి మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాడు అంటే దాని వెనుక వచ్చే మానసిక ఒత్తిడిని భరించడానికి అన్ని రకాలుగా సిద్ధపడి ఉండాలి. మరణాన్ని సైతం ముద్దాడాలి. నేను బానిసని కాదు, నేను అమరుణ్ణి అని రాసిన కవి, ఆ కవి పదాల యొక్క అక్షరాలను పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సూత్రప్రాయంగా ఎప్పుడూ స్వీకరించకూడదు. సూచా తప్పకుండా పాటిస్తా, ఖచ్చితంగా మరణాన్నే ముద్దాడుతా అన్నా కూడా మీరు దిగాలి రంగంలోకి. ఈరోజు తెలంగాణలో అదే జరుగుతున్నది. ప్రశ్నించే వ్యక్తికి జరగబోయే మానసిక వేధింపులలో ఎన్నో ఉంటాయి. దాంట్లో భాగంగా మీకు ఉదాహరణ చెప్తా. ఈరోజు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉన్నది. ఏం చేస్తా నేను? పొద్దుగాల మార్నింగ్ న్యూస్ చెప్తా. చెప్పిన తర్వాత ఏం చేస్తా? అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తా. ఇంటర్వ్యూలకు సంబంధించో లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దీని మీద ఏం చేస్తారు? రిపోర్ట్ చేస్తారు. నేను అందుకే ఏం చెప్తా అంటే ఇక్కడ లైక్ చేయండి అన్న. లైక్ చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళకు చెంపపెట్టులా ఉంటుంది. లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయమంట. ఇంకేం చెప్తా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కాబట్టి వాస్తవ కోణంలో భాగంగా ఇక్కడ వైఆర్టీవీకి ఊపిరిపోయండి, మీకు సంబంధించి సాయం చేయండి. ఇక్కడ 9908572666 అని కానీ, ఇక్కడ రంజిత్ అనే అకౌంట్ నెంబర్ 623527367997 IFC కోడ్ కానీ SBIN 00204454 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తార్నగర్. ఎందుకు నేను అడుగుతా ఉన్నా అంటే ఒక వ్యక్తి పోరాటానికి చేయడానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు చాలా అవసరం. మన దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. కానీ ఆర్థిక మూలాలు లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సో దాంట్లో భాగంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు వైఆర్టీవీకి సహాయం చేస్తే ఐసీయూలో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చినట్టు నేను చెప్తున్నా కదా. మనం పోరాటం చేస్తున్నాం, ప్రజల పక్షాన నిలుస్తున్నాం. అక్రమ కేసులైనవి, అనేక రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నేను చెప్తున్నా కదా, నేను దాదాపుగా ఒక 20 రోజులు 15 రోజులు వార్తలు చదవాలి. తీవ్రమైన అనారోగ్యానికి గురైన దేనికోసం? నా తల్లిదండ్రుల కోసమా? నా కుటుంబం కోసమా? దేనికోసం? తెలంగాణ సమాజం కోసం. ప్రశ్నే ఆయుధంగా ఇక్కడ జరిగే తత్వాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణకి, ఈ తెలంగాణ గడ్డకు, ఈ మట్టిలో ఒకటి ఉంటుందండి. ఇక్కడ బానిసలుగా ఎవరు బతకరు. ప్రశ్నించడమే నినాదంగా, ప్రశ్నించడమే ఎజెండాగా కదులుతాం. పోరాట స్ఫూర్తితోనే కదులుతాం. అవసరమైతే తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు 2014కు ముందు. 1969లో 600 మంది ఇల్లు ఎవరి కోసం ఇల్లు? ఈ రాష్ట్రం కోసం వెళ్ళి. ఇది తెలంగాణ గడ్డకున్న చరిత్ర. అందుకే ఇక్కడ లైక్ చేయండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఫైనాన్షియల్గా ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయండి. లేదు మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా లైవ్లో చెప్తామంటే లైవ్లో వచ్చి సాయం చేస్తామన్న తప్పలేదు. ఇక్కడ నెంబర్లో సంప్రదించండి. పూర్తి స్థాయిలో నేను అన్ని రకాలుగా కూడా మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తా. రైట్, తెలంగాణ ఇమేజ్ రేవంత్తో డ్యామేజ్. ఇప్పుడు 365 రోజులైంది. తెలంగాణ రాష్ట్రానికి ఏమురిగింది? ఒకసారి చెప్తాం. ఒక కంపెనీ వచ్చిందా? ఒక విశ్వవిద్యాలయం కట్టిల్లా? ఒక ఆసుపత్రి కట్టిల్లా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకేమైనా చేసిల్లా? 1,24,000 కోట్ల రూపాయలు అప్పైందండి. కేవలం 365 రోజులలో 1,24,000 కోట్ల రూపాయలు అప్పైందంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 1,24,000 కోట్ల రూపాయలు అప్పైంది ఈ తెలంగాణలో. అంటే యావత్తు సమాజం కూడా నివ్వరబోయే విషయం అండి ఇది. 1,24,000 కోట్ల రూపాయలతో ఒక విశ్వవిద్యాలయాన్ని కట్టలే, ఒక ఆసుపత్రిని కట్టలే, లేదా తెలంగాణ బ్రతుకులను మార్చలే.
ఆ పైసలన్నీ ఏం చేసిర్రో తెలియదు. ఇప్పటి వరకు 365 రోజులలో ఒక కంపెనీ తెలంగాణకు వచ్చింది లేదు. ఫార్ములా ఈ రేస్తోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఛానళ్ళన్నీ మన ఏది ఎక్కడ జరుగుతుంది? భారతదేశంలో ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ? హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించిపోయింది. దీనివల్ల ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు వీక్షించింది కదా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదు. మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఉండొచ్చుగాక, కానీ ప్రపంచం మొత్తం హైదరాబాద్ గురించి మాట్లాడుకునే రోజు ఫార్ములా ఈ రేస్ వల్ల, తెలంగాణ ఉద్యమ ఘట్టాల వల్ల. నేను చెప్తున్నా, చాలా గొప్ప చరిత్ర కలిగిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన సంఘటన కూడా, సన్నివేశం కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఉద్యమకారులు ఎవరు నాకు తెలిసి కాంగ్రెస్ మంత్రులలో చాలా తక్కువగా ఉన్నారు. ముఖ్యమంత్రికి అయితే ఉద్యమంతో సంబంధమే లేదు. అంటే నేనేమంటున్నానంటే, ఒకసారి చూడండి, నష్టాన్ని ఆపడం కాదు, రేవంత్ తుగ్లక్ చర్యలతో రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టమైంది. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిన రేవంత్ తప్పులెత్తి చూపించినందుకే అక్రమ కేసు, అవినీతి లేని చోట ఏసీబీ విచారణ, 24 గంటలలో ఈడీ ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ బీజేపీ దోస్తికి నిదర్శనం ఇదే. విలేకరుల సమావేశంలో హరీష్ ఫైర్, వాస్తవం కాదా? ఏసీబీకి సంబంధించి హైకోర్టుకు వెళ్తుంది, హైకోర్టులో బెయిల్ వస్తుంది, ఇప్పట్లో అరెస్టు చేయకండి అని 30వ తారీఖు వరకు సమయం ఇస్తుంది. వెంటనే అదేంది ఏదో ఆగమైపోతుంది, భూగోళం బద్దలైపోతుంది, ఏదో జరగబోతుంది, సునామీ రాబోతుంది, అగ్నిపర్వతాలు అగ్నికిలల్ల బద్దలైపోతున్నాయి, తెలంగాణలో ఏదో జరగబోతుంది అన్నట్టుగా ఈడీ ఎట్లా ఎంటర్ అయింది అనేది హరీష్ రావు అడిగిండు. కరెక్టే కదా? హరీష్ రావు అడిగిన దాంట్లో తప్పేంది అంటున్నా నేను. హరీష్ రావు అడిగిన దాంట్లో తప్పేంటి అంటున్నా నేను. 600 కోట్ల రూపాయల నష్టమైంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దానితో పాటుగా తప్పులను ఎత్తి చూపినందుకే కదా ఈ అక్రమ కేసులు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే అనేది అర్థమైపోయింది కదా ఈడీ ఎంటర్తో. అంటే అంత ఆగమేఘాల మీద రావాల్సిన అవసరం లేదు కదా. 30వ తారీఖు ఇచ్చిళ్ళు, ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఏం చేస్తుంది, ఏసీబీ విచారణ ఏమవుతుంది, తర్వాత ఫైనలైజ్ అయిపోయినాక కదా ఈడీ రావాల్సింది. అంటే కాంగ్రెస్ పార్టీ నిజాలను అబద్ధాలు చేస్తుంది, అబద్ధాలను నిజాలు చేస్తుంది. ఇంతకు మించి ఏముంటుందన్నా తెలంగాణలో? మీకు ఇంతకు మించి నేనేం చెప్పాలి? ఏం చెప్తే మీరు నమ్ముతారు? ఎందుకు నేనంటే ఈ ఫార్ములా ఎపిసోడ్ అనేది ఉత్తముచ్చటన్నా. ఫార్ములా ఈ రేస్పై చర్చకు పట్టు, తీవ్ర స్థాయిలో నిరసన తెలిపిన బీఆర్ఎస్. అసెంబ్లీలో గందరగోళం, బీఆర్ఎస్ సభ్యుల వైపు చూస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అసభ్య సైగలు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన గలం. అంటే అసలు నిజానికి వాస్తవంగా అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఏం జరుగుతుందండి? తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం చట్టాలను తీసుకురావడం, ఇక్కడి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేయబోయే చర్యలను చెప్పడం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక ఉంది అని అడుగుతారు. కానీ అసెంబ్లీలో, శాసన మండలిలో ఒకలేమో పేపర్లు ఇసిరేస్తారు, ఒకలేమో బాటిల్ ఇసిరేస్తారు, ఒకలేమో అసభ్యంగా చెప్పరాని విధంగా సైగలు చేస్తారు. ఏం జరుగుతుంది అంటే ఈ ప్రాంతం గురించి, ఇక్కడి ప్రజల గురించి అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తిగా అసెంబ్లీలో ఉంటే ఏమన్నా ఉంటుంది. హరీష్ రావు స్పీకర్ పోడియం దగ్గర పోయింది. ఎందుకు పోయిండు? అసభ్య పదజాలం అంటే ఊరుకుంటారా? నిన్ననో మొన్ననో యూజ్లెస్ ఫెలో, దొంగ అంటే యూజ్లెస్ ఫెలో అని ఎవర్రా అన్నది బాజాప్తగా అంటారు కదా. మనిషికి ఆత్మగౌరవం ఉంటుందండి. ఈ ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత చట్టాలు ఏవైనా. ఫస్ట్ మనిషికి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్ములా ఈ కేసు మీద నిజంగా ఇక్కడ తప్పే జరిగింది, నిజంగా దొంగ అనుకుందాం, మరి దీని మీద చర్చ ఎందుకు చేస్తలేరు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు భయం అవుతుంది? ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ మంత్రి గారు దాంట్లో ఏది లేదు, కావాలని రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పారు కదా. మరి దీని గురించి ఏంటి సంగతి? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? మీరందరూ ఆలోచించాలి. ఈరోజు తెలంగాణలో ప్రశ్నించడం అంటే, ప్రశ్నించినా కనీసం ప్రజల పక్షాన నిలుచున్నా అరెస్టులు చేస్తాం, కేసులు పెడతాం అంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఇకనైనా గొంతెత్తి నినాదించకపోయినా, ఇకనైనా మనం పోరాటం చేయకపోయినా, ఇంకా కూడా ఇంట్లలో కూర్చుంటే ఏమీ రాదన్నా. అరే చట్టాలే చుట్టాలుగా మారిపోతున్న కాంగ్రెస్ బీజేపీ ద్వంద్వ వైఖరి బట్టబయలైపోయింది. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఏముంటుంది? తొలి అడుగుతోనే కేటీఆర్ విజయం సాధిస్తే ఆ విజయాన్ని కనీసం చూసేలోపే ఈడీ ఎంటర్ అయిందండి.
హైకోర్టు ఉత్తర్వులపై హర్షం. ఫార్ములా ఈ రేస్లో కేసు డొల్లా. కేటీఆర్ చేసిన తప్పేంటి? అవినీతి జరగనప్పుడు ఏసీబీ కేసులు ఎందుకు? డైవర్షన్లో భాగమే కేటీఆర్ మీద కేసు. ఏదో ఒక కేసు పెట్టాలి, ఎట్లనైనా జైల్లో వేయాలనే కుట్ర. తెలంగాణ భవన్లో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా రబై తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం నిలబడే మొగోళ్ళు రబై హరీష్ రావు, కేటీఆర్. నేను చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచం. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణకు 4 దిక్కులు ఉన్నాయని మీరు అంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడానికి 4 దిక్కులు ఉన్నాయని నేనంట. ఒకటి కేసీఆర్ రూపంలో ఉంటుంది, ఇంకోటి కవిత రూపంలో ఉంటుంది, ఇంకోటి హరీష్ రూపంలో ఉంటుంది, ఇంకోటి కేటీఆర్ రూపంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షణ కవచంలో 4 దిక్కులు వీళ్ళు. నేను చెప్తున్నా కదా, మీరు చెప్పే దిక్కులు కాదు. ఈ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ దిక్కులు 4 ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఫార్ములా ఈ రేసు ఒక డొల్లా అని చెప్పినప్పటికీ కూడా అనేక రకాలుగా, అంటే ఇక్కడ హైకోర్టు ఏమో తీర్పిస్తుంది అరెస్టు చేయొద్దని, ఈడేమో ఎంటర్ అవుతుంది. ఇక్కడ మళ్ళొక విషయాన్ని కూడా చూడండి. ఈ రేసులో పైసా అవినీతి జరగలేదు. మంత్రి పొన్నం మాటలతోనూ కేసులో సంబంధం లేదని తేలింది. ప్రభుత్వం కేసు పెడితే వాళ్ళ ఇష్టం, న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటాం. రైతు రుణమాఫీకి ఓఆర్ఆర్ నిధులు, టీఓటీ విధానంతోనే డబ్బుల సేకరణ. హోంశాఖ, మున్సిపల్ శాఖ సీఎం దగ్గర ఉంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయి? మీడియా చిచ్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ హెచ్ఎండిఏ చట్టంలోనే హైదరాబాద్ ఈ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైనా డబ్బులు ఖర్చు చేయవచ్చని ఆ చట్టంలో ఉందండి. ప్రభాకర్ మాటలలో చెప్పిండు, పొన్నం ప్రభాకర్ గారు చాలా క్లారిటీగా చెప్పిండు. కార్ ఈ రేస్ కేసులో అనా పైసా కూడా అవినీతి జరగలేదని దానికి సంబంధించిన బాధ్యతాయుతంగా మంత్రి చెప్తున్నాడు. గతంలో మంత్రిగా పనిచేసింది కదా. అయినప్పటికీ కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బంది పరిస్థితి ఉన్నారు. ఏం చేస్తున్నా? భయపెడుతున్నారు. చర్చ అంటే భయం ఎందుకు? ఫార్ములా ఈ రేస్పై చర్చ జరగాల్సిందే. హామీలు అమలు చేతకాక కేసులతో డైవర్షన్. సీఎం ఆదేశాలతోనే కేటీఆర్ పైన కేసులు. అసెంబ్లీ మీడియా పాయింట్లో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? గట్టిగానే అడిగింది కదా జగదీష్ రెడ్డి. అంటే చర్చకు పట్టరు. ఇగో చూడుర్రి, ఫార్ములా ఈ రేస్ ప్రతినిధి నన్ను కలిశారు, నాతో ఫోటో దిగారు, పెండింగ్ నిధుల గురించి అడిగారు. సరే అంటే రేసింగ్ నిర్వహిద్దాం అన్నారు. అసెంబ్లీ ఫార్ములా ఈ రేస్పై సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఈయన కలిసిండు, ఈయన చెప్పిండు, అయిపోయింది. దీంట్లో భాగంగా మళ్ళీ కేసులు దేనికి? ఫార్ములా ఈ రేస్ అనేది అవినీతి జరిగితే మళ్ళీ ఎట్లా నిర్వహిస్తారు? అయ్యా తెలంగాణ ప్రాంత ప్రజలారా, మిత్రులారా, ఆలోచించండి దయచేసి. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను వాస్తవాలు చెప్తా ఉన్నా. నిజంగా ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగితే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ప్రతినిధి రేవంత్ రెడ్డిని ఎట్లా కలుస్తాడు? ఒకవేళ అవినీతి జరిగితే, ఆల్రెడీ అవినీతి జరిగినప్పుడు పెండింగ్ నిధులు ఎట్లా అడుగుతారు? పెండింగ్ నిధుల గురించి అడిగితే మళ్ళీ రేసింగ్ ఎట్లా నిర్వహిస్తారు? అరే అవినీతి అన్నప్పుడు దాని మీద ఇంకా పనే ఉంటుంది. అంటే ఎంత కపట నాటకం ఆడుతున్నదో మీ అందరికీ తెలవాలనే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. షాద్నగర్ ఎమ్మెల్యేనేమో అసభ్య సైగలు చేస్తాడు, నిండు సభల ఎమ్మెల్యేల మీద దాడి జరుగుతుంది. ఇది ఎక్కడి పంచాయితీ అండి? దేనికోసం ఇది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పట్టుమని 10 ఏళ్లతో గట్టిగా కూడా పిడికిలు బిగించి తెలంగాణ నినాదం కోసం, రణం కోసం పోరాటం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీకి సంబంధించి జరుగుతున్న కుట్రను పూర్తి స్థాయిలో ఖండించండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే వాళ్ళకి చెంపపెట్టు కాదు, మీ ఉద్దేశంలో ఎన్ని పదాలు వస్తాయి, అన్ని రకాలుగా దెబ్బలు తాకుతాయి. ఇక్కడ లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. దాంతోపాటుగా ప్రతి ఒక్కరు కూడా ఈ అకౌంట్ నెంబర్కి సాయం చేయండి పూర్తి స్థాయిలో. ఇక నిన్న ఇంకొక బాధాకరమైన విషయం, నా జీవితంలో బహుశా ఇలాంటి సంఘటన ఒకటి నేను చూస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఓ పక్కన జరుగుతూ ఉంటే, నిన్న లగచెర్ల అనే ఒక ఎపిసోడ్ చాలా భాగోద్వేగానికి గురైన, జైలు నుంచి ఇంటికి వచ్చిన తండ్రిని చూసి కూతురు భాగోద్వేగానికి గురైపోయింది. సొంత ఊరికి చేరుకున్న రైతులు జైలు నుంచి శుక్రవారం విడుదల, తీవ్ర ఉద్వేగంలో కుటుంబ సభ్యుల కన్నీళ్లు. నెంబర్ 1 ఇక్కడ ఒకసారి చూడండి. ఇగో ఒకసారి ఈ ఫోటోను చూడండి. సంఖ్యలు తెగిన సంబరం ఇది, కన్నీళ్లు ఒలికిన ఉద్వేగం ఇది. ఈ 37 రోజులు జైళ్లలో మక్కిన లగచెర్ల రైతుల కన్నీటి గోస. కంది జైలు నుంచి 17 మంది విడుదల, కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యతమైపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిళ్ళు, కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసిళ్ళు, ఫార్మాకు భూములు ఇవ్వబోమని మరొక్కసారి స్పష్టం చేసిళ్ళు. చూసిర్రా? చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, లగచెర్ల అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కన్నీరు మున్నీరుగా దాదాపుగా 37 రోజులుగా ఏ తప్పు చేయకుండా కలెక్టర్ మీద దాడి జరగలేదు రామచంద్ర అని మొత్తుకున్నా కూడా అరెస్ట్ చేసి లోపటేస్తే బయటికి వచ్చి కన్నీరు మున్నీరు అయిపోయిన పరిస్థితి కనబడుతుంది.
ఇంతకంటే బాధ, ఇంతకంటే దారుణం ఈ తెలంగాణలో ఇంకేమైనా ఉందా అంటే ఇంత ఘోరమైన పరిస్థితి. కన్నీళ్లు పెడుతున్నారంటే ఉత్తగానే రావా కన్నీళ్లు? ఎంత నరకం అనుభవిస్తే ఆ కన్నీళ్ళు వస్తాయి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, లగచర్లలో జరిగిన సంఘటన అండి అది. ఎంత హృదయ విదారకమైన సంఘటనో తెలుసా? చాలా బాధేసింది వాళ్ళని చూసిన తర్వాత. నిజంగా కూడా నేను బానిస సంఖ్యలను తెంచుకొని రమ్మన్నా కానీ ఇక చూడురి అయ్యో బిడ్డలాలా, తల్లడిల్లిన తల్లిలు, కన్నీరైన గుండెలు. ఒక్కసారి చూడండి. కొడుకా ప్రాణం అరచేతిలో పెట్టుకున్నాం. ఇక చూడుర్రి మీరే. బిడ్డ మిమ్మల్ని మళ్ళీ చూస్తామనుకోలే, బిడ్డలారా మిమ్మల్ని మళ్ళీ చూస్తామనుకోలే. ఇన్నాళ్ళు దిగమింగిన గండంగా ఇన్నాళ్ళు దినమొక గండంగా గడిచింది. మీరు ఎట్లున్నారేనని ఏడవని రోజు లేదు. లగచర్ల జైలుకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం కుమార్తెలను పట్టుకొని రోధిస్తున్న రైతు. కొడుకా మీరు మళ్ళొస్తారని అనుకోలేదే, మిమ్మల్ని మళ్ళా చూస్తామనుకోలే. మాయదారోళ్ళు మిమ్మల్ని తీసుకుపోయి మమ్మల్ని ఆగం చేసిర్రు. మిమ్మల్ని ఏం చేస్తారోనని గుబులైంది కొడుకా. పానం అరచేతిలో పెట్టుకొని బతికినం. సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి విడుదలైన లగచర్లకు వచ్చిన రైతులను పట్టుకొని ఏడుస్తున్న తల్లుల ఆర్తనాదాలు ఇవి. ఒకసారి చూడురి. నిలిచినం గెలిచినం. కంది జైలు నుంచి రైతులు విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న లగచెర్ల, పులిచెర్లకు కుంట తండా, రోటిబండ తండా గ్రామస్తులు. ఇది అన్నదాత విజయం. జైలు నుంచి విడుదలైన అనంతరం నినాదాలు చేస్తున్న లగచెర్ల, పులిచెర్ల, కుంట తండా, రోటిబండ తండాకు సంబంధించిన రైతులు. ఒక్కసారి చూడు. సినతల్లి గెలిచింది. బావా మన బిడ్డ భూమి మీద వచ్చేలోపు నిన్ను బయటికి తేవాలని ఎక్కని మెట్లు లేవు. ఎవరెంత భయపెట్టినా బుగులు పడలే. అన్న కేటీఆర్ను కలిసిన మాటిచ్చిండు. నిన్న బయటికి తెచ్చిండు. జైలు నుంచి విడుదలైన ఇంటికి వచ్చిన పులిచెర్ల కుంట తండా యువ రైతు ప్రవీణ్కు అన్నం తినిపిస్తున్న వాళ్ళ యొక్క భార్య జ్యోతి. ఇక బిడ్డ ఎన్ని దినాలైందిరా నువ్వు చక్కగా బువ్వ తిని. గా జైల్లో కడుపు నిండా బువ్వ తిన్నవో లేదో, నీ పిచ్చి తల్లి ఏడవని దినం లేదు. నువ్వు ఎప్పుడు వస్తావోనని కనిపించిన మనిషిలల్లా అడిగినా నువ్వు వచ్చే వరకు ఎట్లా గడిచినాయో ఈ పాడు రోజులు. జైలు నుంచి విడుదలైన ఇంటికి చేరుకున్న రోటిబండ తండా ఆ రైతుకు అన్నం తినిపిస్తున్న తల్లి. ఇక మరోవైపు బుగులైంది నానా ఎట్లున్నవే, నిన్ను జైల్లో పెట్టినప్పటి నుంచి మాకు భయమైంది. నిన్ను ఏం చేస్తారోనని టెన్షన్ పడ్డా. జైలు నుంచి పూర్తి స్థాయిలో ఉన్నన్ని రోజులు కూడా ప్రాణమంతా నీ దిక్కే కొట్టుకున్నది. ఈ మాయదారి సర్కారు ఏం చేస్తారోనని గుబులైంది నాన్న. సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి విడుదలైన తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న కూతురు. ఇటు మరొకసారి చూడండి. ప్రాణం పోయిన భూములియ్యం. 1/2 ఎకరం భూమి అమ్మి ఇల్లు కట్టుకున్నా. ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వమంటే ఎలా ఇస్తాం? ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇవ్వం. మా భూములు గుండె నొప్పి ఉందని చెప్పినా పట్టించుకోలేదు. కంది జిల్లాలో గుండె నొప్పి వస్తే బేడీలు వేసి దవాఖానాకు తీసుకెళ్లారు. తీవ్ర ఆవేదనతో సచ్చి బతికిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. హీరియా నాయక్ పులిచెర్ల తండాకు సంబంధించి జైల్లో పెట్టి ఏం సాధించారు? లగచెర్ల ఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎందుకు అరెస్టు చేశారో ఇప్పటికే అర్థం కావడం లేదు. ఘటన జరిగిన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా కోళ్ల ఫారంలో పనిచేసుకుంటూనే ఉన్నా. మా కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి అన్యాయం చేశారు. ముంబైలో ఉంటాను. ఉపాధి కోసం ముంబైలో పనిచేసుకుంటూ ఇటీవలే ఇంటికి వచ్చాను. అసలు ఏ కేసు ఏమిటో కూడా నాకు తెలియదు. పోలీసులు నన్ను ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటి నుంచి తీసుకెళ్లారు. జైల్లో పెట్టి నా పొట్ట మీద కొట్టారు. తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేశారు. వినోద్ రాథోడ్ లగచెర్ల రైతులు, విష్ణువర్ధన్ రెడ్డి లగచెర్ల రైతులు. అంటే ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి. అన్యాయంగా అరెస్టు చేశారు. లగచెర్ల ఘటనలో నేను దాడికి పాల్పడలేదు, కానీ నన్ను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. నా భార్య గర్భవతి, ఆమెను చూసేందుకు ఎవ్వరూ లేరని వేడుకున్నా కనికరించలేదు. పోలీసులు కొట్టిన దెబ్బలకు 4 రోజులు నడవలేకపోయా. నా కుటుంబానికి కేటీఆర్ అండగా నిలిచారు. నా భార్యకు మెరుగైన వైద్యం అందించేలా చూశారు ప్రవీణ్. ఇటు మరోవైపు దినదిన గండంగా జైలు జీవితం. లగచెర్ల ఘటన స్థలంలో నేను లేకపోయినా పోలీసులు అరెస్టు చేశారు. పొలం పనులు చేసుకుని ఇంటికి వచ్చి నిద్రిస్తున్నా నన్ను డోర్లు కొట్టి లేపారు. అక్రమంగా అరెస్టు చేసి హింసించారు. జైల్లో ప్రతిరోజు దినదిన గండంలా గడిపాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఉసురు తలుగుతుంది. అక్రమ కేసులు ఎత్తివేయాలి బాలకృష్ణయ్య. ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా మీరు చూడండి ఈ జరిగినకు సంబంధించి. రైతులకు స్వాగతం పలుకుతున్న ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నాయకులు శుభప్రత్ పటేల్, కాసాల బుచ్చిరెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మధు, రాజేంద్ర నాయక్ తదితరులు. వికారాబాద్ జిల్లా పులిచెర్ల కుంట తండాలో జైలు నుంచి వచ్చిన రైతులతో సమావేశమైన గ్రామస్తులు. ఇటు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్వి లీగల్ సెల్ గిరిజన నాయకులు అంటూ కూడా చూసిన పరిస్థితి. కంది జైలు నుంచి 17 మంది విడుదల, 37 రోజులు జైల్లో మగ్గిన రైతులు అంటూ కూడా చూస్తున్న
పరిస్థితి ఒక్కసారి చూడొచ్చు. ఈ హృదయ విదారకమైన సంఘటన తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? లగచెల్ల రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ తప్పు చేయకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామానికి సంబంధించి కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. సో వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అండి. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, సాయం చేయరి. ఎందుకంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా వాస్తవాలను నేను చెప్తున్నా. ఇక్కడ ఏంది అంటే ఛానల్ మీద అనేక రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది.